ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. గాంధీ హాస్పిటల్ దగ్గర దాదాపు వందల మంది పోలీసులు మోహరించడం జరిగింది. నిన్న పొద్దున హరీష్ రావు వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న మోతిలాల్ని చూసిన తర్వాత సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా రావడం జరిగింది. రాత్రి నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి కొంత తోపులాట జరిగింది. నిరుద్యోగులు ఆరోపణ కూడా చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మా గొంతు పిసికారు అని చెప్పేసి, మమ్మల్ని కాళ్ళు పట్టుకొని కూడా కొట్టారని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఆరోపించారు. సో శాంతి భద్రతల నేపథ్యంలో గాంధీలో పోలీసులు మొత్తం మోహరించడం జరిగింది. ఆ సూపరింటెండెంట్ కూడా మీడియాని అలో చేయొద్దని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. మీడియాకు కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. మీడియా నిన్న మొన్నటి దాకా చాలా ఫ్రీగా లోపలికి వెళ్ళిన గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ఇప్పుడు మాత్రం వెళ్ళే పరిస్థితి లేదు. మరోవైపు మోతిలాల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని కొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇంతకుముందే బీఆర్ఎస్పీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ వాళ్ళ బృందం కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ మాజీ నేత బక్కా జెర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 11 గంటలకు కొంత నిరుద్యోగ యువత వచ్చేసి మోతిలాల్ సంఘీభావంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ కొందరు వస్తారన్న సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. మొత్తానికైతే నిన్నటి వరకు గాంధీ హాస్పిటల్లో కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉన్న మీడియాకు కానీ నిరుద్యోగులకు కానీ మొత్తం చూస్తున్నాం మనం. పోలీసులు ఎవరెవరు వస్తున్నారు, పేషెంట్లా వాళ్ళు లేకపోతే ఆస్పిరెంట్సా వాళ్ళు ఎవరనేది మొత్తం చెక్ చేసి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కరిని 1 to 1 మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇంత భద్రత ఉంది. మళ్ళీ గేట్ నెంబర్ అక్కడే లోపల మళ్ళీ మోతిలాల్ ఉంటున్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ కూడా చాలా బందోబస్తుంది. మొత్తానికైతే ఎవరు వచ్చినా ఇక్కడ అరెస్ట్ చేసే పరిస్థితే ఉందని చెప్పేసి నిరుద్యోగులు కనీసం ఇప్పటి వరకు తమ మాట కాంగ్రెస్ పార్టీ వినట్లేదు. కనీసం ఇక్కడ వచ్చి ఫ్రీగా సంఘీభావం తెలిపే మద్దతు తెలిపే పరిస్థితి కూడా లేదని చెప్పేసి నిరుద్యోగులు పక్కన వాపోతున్న పరిస్థితి. కోర్స్ మొబైల్ ఉండే కదా, 2 ఉండే కదా, స్టెప్ సరిపో
మోసుకపోయినప్పుడు తీయం, కొట్టినప్పుడు తీస్తాం. నీకు నూకలే నిరుద్యోగులే నిన్ను గత తీస్తారు. నిన్ను గత దించిన వరకు మా నిరుద్యోగులు ఆగరు. ఏ ఓయి విద్యార్థులు అయితే ఎవరి పేరు మీద నువ్వు అధికారం వచ్చావో నిన్ను ఖచ్చితంగా గత దింపుతాము. ఎంత కన్న గౌరవం నీకు, ఎంత అహంకారము. మొత్తానికి డిఎస్సి అభ్యర్థుల ముట్టడి మాత్రం అంటే చాలా సీరియస్గా జరుగుతుంది. పోలీసులను చూసి అభ్యర్థులంతా ఉరికే ప్రయత్నం చేశారు. చాలామంది అభ్యర్థులను కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళైతే ఇక్కడ చాలా పటిష్టబంధమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడండి మొత్తం ఎంతమంది పోలీసులు ఉన్నారు, మొత్తం చాలా ఫోర్స్ ఇక్కడ ఉన్నది. దాదాపు ఒక 10 మంది సిఐలు, 4-5 ఏసీపీ స్థాయి అధికారులతో సహా మొత్తం సిబ్బంది చాలా వరకు ఒక 100-200 మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళని చూసే దాదాపు ఆ అభ్యర్థులు మొత్తం భయపడి ఉరికే పరిస్థితి ఉన్నది. కనీసం వాళ్ళు ప్రశాంతంగా లోపలికి వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా మమ్మల్ని చేయలేదని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి. గాంధీ హాస్పిటల్ మొత్తం పోలీస్ నిర్బంధంలో ఉంది. ఏ గేట్ నుండి చూసినా మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం కనబడుతుంది. ఇది మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్లోనే 2nd ఫ్లోర్లోనే మోతీలాల్ నాయక్ ఉన్నారు. గత 10 రోజుల నుంచిగా దీక్ష చేస్తున్నారు. నిన్న హరీష్ రావు రావడంతో రాత్రి బల్మూరు వెంకట్ కూడా మోతీలాల్ నాయక్తో చర్చలకి వచ్చారు. ఆ మోతీలాల్ నాయక్తో చర్చలు విఫలమైన తర్వాత కూడా బల్మూరు వెంకట్ కనీసం మళ్ళీ ఈ దారిలో కాకుండా దొడ్డి దారిలో వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగుల సెగ నిన్న బల్మూరు వెంకట్ తగిలింది. ప్లస్ ఏంటంటే బల్మూరు వెంకట్కి సంబంధించిన ఎన్ఎస్యూ కార్యకర్తలు కూడా నిరుద్యోగులపై దాడి చేయడం జరిగిందని చెప్పేసి కొంత నిరుద్యోగులు కూడా ఆరోపించారు. సో శాంతి భద్రతల నేపథ్యంలో మొత్తం ఇక్కడ డీసీపీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం. ఎవరు కూడా కనీసం వెళ్ళలేని పరిస్థితి. పేషెంట్లను కూడా లేకపోతే పేషెంట్ అటెండెంట్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం ఒక్కొక్కరిని చూసుకుంటూ పంపిస్తున్నారు. మొత్తం గాంధీ హాస్పిటల్ అయితే మొత్తం పోలీస్ కట్టుదిట్టం మధ్య గాంధీ హాస్పిటల్ ఇప్పుడు ఉంది. కెమెరా పర్సన్ మహేష్, సురేష్, సిగ్నల్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.